నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరి ఆదరాభిమానాలతో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఉపనిషత్తులకి సంబంధించి సవివరంగా మనకి అర్థమయ్యే సరళమైన భాషలో చెప్తూ ఉన్నారు. మంచి ఆదరణ లభిస్తుంది. మనందరికీ సుపరిచితులు మసం చెన్నప్ప గారు. చాలా కాలంగా ఉపనిషత్తులకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద ఒక పరిశోధనే చేశారని చెప్పొచ్చు. ఇంత సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. అందుకనే నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. ప్రతి విషయాన్ని మొదటి నుంచి చివరి వరకు చూసి పిల్లలకు కూడా తెలియజెప్పే ప్రయత్నం చేయండి. కారణం ఏంటంటే ఉపనిషత్తులు మన సంపద. మన సంపద కాబట్టి మన పిల్లలకి ఖచ్చితంగా తెలిసి తీరాలి. మరి ఈ వీడియోస్ అన్నిటిని కూడా మొదటి నుంచి చివరి వరకు చూసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్కారం. ఉపనిషత్తుల గురించి చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు కదా గురుగారు. ఈ రోజు శ్వేతాశ్వతర ఉపనిషత్తు గురించి మాట్లాడబోతున్నాం. అసలు దీని ప్రాశస్త్యం ఏమిటి? ఏం చెప్తుంది ఈ ఉపనిషత్తు చెప్పండి? టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారం. మీరు శ్వేతాశ్వతరోపనిషత్తుకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా ఇది మొదటి ప్రశ్న. మనకు 10 ఉపనిషత్తులో ప్రముఖమైనవిగా చెప్పబడుతూ ఉన్నాయి. ఈశ, కేన, కట, ప్రశ్న, ముండక, మాండుక్య, ఐతరేయ, తైత్రీయ, ఛాందోగ్య, బృహదరణ్యకోపనిషత్తులు. ఈ 10 ఉపనిషత్తుల తర్వాత మనకు ప్రముఖంగా వినిపించే ఉపనిషత్తు శ్వేతాశ్వతరోపనిషత్తు. ఈ శ్వేతాశ్వతోపనిషత్తును ఎవరు రాశారో రచయిత మనకు తెలియదు. చాలా ఉపనిషత్తులకు రచయితలు ఎవరో తెలియదు. అసలు ఉపనిషత్తులంటే చర్చా వేదికలు. సత్యాన్ని నిగ్గుదేల్చడమే ఈ ఉపనిషత్తుల యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం. నలుగురు గాని, 10 మంది గాని, 20 మంది గాని, ఒక సమావేశ మందిరంలో గాని, రాజసభలో గాని సమావేశమై వారు బ్రహ్మం గురించి చర్చిస్తారు. ఈ ప్రపంచానికి మూల కారణం ఏమిటో చర్చిస్తారు. అట్లా చర్చించిన సందర్భంలో వారి వారి అభిప్రాయాలన్నీ గూడా అవి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అట్లా ఇతర ఋషుల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని, అందులో ఆచార్యుడు ఎవరైతే ఉన్నారో వారు ఆహ్, మొత్తం వారి ఆలోచనలన్నిటిని గూడా గమనించి, అతడు తన యొక్క తీర్పు ద్వారా అన్నట్టుగా ఆయన ఒక విషయాన్ని, సత్యాన్ని తెలియజేస్తాడు. ఈ విధమైనటువంటి విధానం మనకు శ్వేతాశ్వతరోపనిషత్తులో కనిపిస్తుంది. శ్వేతాశ్వతరోపనిషత్తు యొక్క ప్రాశస్త్యం ఏమిటి అని మీరడిగారు. ఈ ఉపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి సంబంధించింది. యజుర్వేదం మనకు 2 పేర్లతో మనకు లభ్యమవుతుంది. ఒకటి శుక్ల యజుర్వేదం, 2 కృష్ణ యజుర్వేదం. మనకు బ్రాహ్మణాలు గాని, ఇతర వ్యాఖ్యాన గ్రంథాలు గాని కలిపి మనం చెప్పినట్లయితే, వినిపించినట్లయితే అది కృష్ణ యజుర్వేదం అవుతుంది. కానీ అచ్చమైనటువంటి వేదం ఏదైతే ఉందో అది శుక్ల యజుర్వేదం. ఇక్కడ ఈ శ్వేతాశ్వతరోపనిషత్తు మనకు కృష్ణ యజుర్వేదానికి సంబంధించింది. ఇందులో 6 అధ్యాయాలున్నాయి. అన్ని ఉపనిషత్తుల కంటే ఇది ప్రాచీనమని చెప్పాలి. అంటే ఈశావాస్యోపనిషత్తు తర్వాత ప్రాచీనము అనదగినటువంటి ఉపనిషత్తు ఈ శ్వేతాశ్వతరోపనిషత్తు. ఇందులో మనకు యజుర్వేదం నుంచి గ్రహింపబడినటువంటి మంత్రాలు ఉన్నాయి. చాలా ఆశ్చర్యం మనకు. యోగ సంబంధమైనటువంటి మంత్రాలున్నాయి. ఈశ్వర సంబంధమైనటువంటి మంత్రాలున్నాయి. జీవ సంబంధమైనటువంటి మంత్రాలు యథాతథంగా ఇందులో గ్రహింపబడినయి. ఇది ఈ ఉపనిషత్తు యొక్క ప్రాశస్త్యం అని చెప్పొచ్చు.
తర్వాత ఇందులో 3 తత్వాల యొక్క ప్రస్తావన ఉంది. ప్రకృతి, జీవేశ్వరుడు. ఇవి 3 తత్వాలు 4 వేదాల్లో ప్రతిబింబించడమే గాదు ప్రతిపాదింపబడినవి. కాబట్టి ఈ 3 తత్వాలకు సంబంధించినటువంటి సమాలోచన ఈ శ్వేతాశ్వతరోపనిషత్తులో కనిపిస్తుంది మనకు. తర్వాత మనకు ఈ 3 తత్వాలను వివరిస్తూనే ముఖ్యంగా ఈ ప్రపంచానికి ఉపాదాన కారణం పరమాత్మనా? లేకపోతే ప్రకృతా? అనే ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రపంచానికి ఉపాదాన కారణం ప్రకృతి అని, చేతన నిమిత్త కారణం పరమేశ్వరుడని, ఈ ప్రపంచాన్ని భగవంతుడు అంటే పరమేశ్వరుడు సృష్టించడానికి ప్రధానమైన కారణం జీవుల యొక్క సుఖదుఖానుభవం అని, వారు చేసినటువంటి కర్మలకే మరి తగినటువంటి ఫలాలు ఇవ్వాలే గదా భగవంతుడు. మనం ఏదైనా ఒక ఉద్యోగం చేస్తే ఏమి జీతం లేకుండా చెయ్యం మనం. ఏ పని చేసినా ఫలం లేకుండా చెయ్యం. ఫలాకాంక్ష లేకుండా చేయడం వేరు, అసలు కర్మ చేయకుండా ఉండడం వేరు. కాబట్టి ఫలాకాంక్ష లేకుండా చేసేవారు యోగులు కావచ్చు. కానీ మానవులు మాత్రం ఫలాకాంక్షతో చేస్తారు. కాబట్టి అలా ఫలాకాంక్షతో కర్మలు చేసినటువంటి జీవులకు సుఖదుఖాలు ఇవ్వవలసినటువంటి బాధ్యత భగవంతునిదే, పరమేశ్వరునిదే. కాబట్టి ఆయన ఈ జీవులకు ఈ ప్రపంచ రూపంలో అంటే ప్రపంచ రూపంలో మరి ఆయన ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. జీవులు ఈ ప్రపంచాన్ని ఆశ్రయించి ఉన్నాయి. భగవంతుడు కూడా ఆశ్రయించి ఉన్నాడు. కాబట్టి ప్రపంచంలోకొచ్చి కర్మలు చేసినటువంటి జీవులకు కర్మఫలాలు భగవంతుడు ఇచ్చే విషయం గూడా ఈ ఉపనిషత్తులో ప్రధానంగా ప్రస్తావింపబడింది. నమస్కారం.